హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్యారడైజ్. బ్లాక్ బీడ్స్ మేకింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. రా మెటీరియల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే దీన్ని చూసేదానికంటే ముందు, అంటే మీకు మేకింగ్ పక్కా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు ఫస్ట్ రా మెటీరియల్ వీడియో చూడండి. దెన్ మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. దెన్ మీకు నేను ఏం చెప్తున్నానో కూడా కొంచెం అర్థమవుతుంది అనమాట. అండ్ బ్లాక్ బీడ్స్తో మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాము అనుకునే వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్లో నా నంబర్ ఉంటుంది, ఒకసారి చూడండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో ఉంటుంది. ఆ నంబర్కి నాకు మెసేజ్ చేయండి, నేను ఫ్రీ టైం అనేది చెప్తాను. దెన్ మీకు కాల్లో నేను డౌట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే. ఓకే. అండ్ సింపుల్ మెథడ్లో, అంటే చిన్న బీడ్ యూజ్ చేసుకొని అయితే నేను ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే అనుకున్నాను అలా చెప్తామని చెప్పి. ఫస్టే మీరు డిఫికల్ట్ ప్రాసెస్ చూస్తే వద్దు, ఎందుకని స్కిప్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన బ్లాక్ బీడ్స్ మనం మేక్ చేసుకుంటే అది కూడా ఒక లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నమాట. మన కోసం అని కాదు, ఏదైనా చిన్న బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ చాలా ఫేమస్ ఉందండి. అంటే వర్కర్స్ అయితే బాగా తక్కువైపోయారనమాట చేసేవాళ్ళు, అండ్ పని కూడా అలానే ఉంటుంది. సో చిన్నగా కొంచెం స్టార్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనుకుంటే వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. నేనైతే ఎక్స్ప్లెయిన్స్, అంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫస్ట్ అయితే ఈ బ్లాక్ బీడ్స్ అయితే మ్యాండేటరీ. 2 లైన్స్ కావచ్చు, సింగిల్ లైన్ కావచ్చు. నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా మనకు ఇలా జంప్ రింగ్స్తో అయితే వస్తాయి. బట్ జంప్ రింగ్స్తో మేకింగ్ అనేది చేస్తే చాలా, అంటే అంత నీట్గా అయితే ఉండదు. ఈజీగా అయితే అయిపోతుంది, బట్ ఫినిషింగ్ మాత్రం అంత నీట్గా రాదు. సో జంప్ రింగ్స్ అయితే తీసేయాలన్నమాట. తీసేసి చైన్ అయితే లెవెల్ చేసుకోవాలి. నేను అది మొత్తం ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇది జంప్ రింగ్ తీసేసి లెవెల్ చేసిన చైన్స్, అంటే వీడియో లెంతీ అయిపోతుంది కదా, సో నేను ఆల్రెడీ జంప్ రింగ్స్ తీసేసే తీసుకొచ్చాను. ఓకే. అండ్ ఇలా మనం ఇలా పట్టుకొని చూస్తే, ఓకే చూడండి, ఇవి కట్ చేసేసాను అనమాట. జంప్ రింగ్ తీసేసి కట్ చేశాను. ఆ ప్రాసెస్ అంతా నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, ఒకసారి చూడండి. ఓకే. ఈరోజు నేను చూపించబోయేది ఈ లాకెట్. డిఫాల్ట్గా దీనికి హుక్ అయితే ఉంటుంది అనమాట. మనం ఎలా మేక్ చేసుకోవచ్చు అనేది నేను దీంతో చూపిస్తాను వీడియోలో. ఈ హుక్ ఉన్న పెండెంట్ విత్ చిన్న పర్ల్స్. యాక్చువల్గా అయితే దీనిపైన చాలా కష్టము. 1 మినిట్. ఓకే. దానిపైన క్లాత్ పైన బీడ్స్ ఇరుక్కోబోతున్నాయి. ఓకే. ఫస్ట్ అయితే ఈ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఓకే, వీటిలోకి మనం కట్టు తీగ అనేది పెట్టేసి, దెన్ బాగా చూడండి, నేను వితౌట్ కట్టర్ చూపిస్తున్నాను. ఓకే. కట్టర్ లేకుండానే నేను మీకు మెన్షన్ చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఈ తీగ అనేది మనం మేక్ చేసినప్పుడు మన సైడ్కి కొంచెం, అంటే మనకు అర్థమైపోతుంది ఎన్ని రౌండ్స్ తిప్పాలి అనే దాన్ని బట్టి. జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, చాలా ఒక 1/2 ఇంచ్ కూడా సరిపోతుంది. బిగినర్స్ ఎవరైనా ఇంకా కొంచెం కష్టం అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వదులుకోవచ్చు. కట్టుతీగ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి, బికాజ్ కొంచెం కాస్ట్లీ కదా. అండ్ ఇప్పుడు మనం ఒక పర్ల్ వేస్తాం. ఓకే. దెన్ మళ్ళీ ఇది యాడ్ చేస్తాం. సో అరౌండ్ ఒక 1-2 ఇంచెస్ వరకు వదులుతున్నాను. ఓకే. ఫస్ట్ 1 ఇంచ్ వదులుకోండి, బికాజ్ ఓన్లీ 1 పర్ల్
అండ్ ఇది పెండెంట్ అటాచ్ చేయడానికి మాత్రమే. సో ఒక 1 ఇంచ్ అయితే వదులుకొని కట్ చేసేసుకోండి. కట్ చేస్తేనే మనకు బీడ్స్ వేసే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో దెన్ బీడ్, ఓకే, బీడ్తో పాటు లక్ష్మీ అమ్మవారి పెండెంట్, ఈ హోల్ ఉంటుంది కదా, ఓకే, ఇలా ఇలా రావాలి. ఓకే, దెన్ మళ్ళీ ప్రెస్ చేత్తోనే ఈజీగా వస్తుందండి. 26 గేజ్ కదా. ఈ పైన ఉండేదాన్ని కొంచెం అటు సైడ్ పెట్టేసి చాలా అంటే గ్రిప్ అనేది బాగా పట్టుకోవాలి. దెన్ బీడ్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. గ్రిప్ బాగా పెట్టుకొని, అంటే మనం చేత్తోనే గ్రిప్ పట్టుకోవాలి. ఒక 2 to 3 రౌండ్స్ వేసాను. బికాజ్ ఎక్కువ రౌండ్స్ పెట్టినా కూడా లుక్ అనేది పోతుంది. సో 3 రౌండ్స్ ఈజ్ ఎనఫ్. దెన్ నేను మేకింగ్ చేసే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇలా ఉంది కదా, దీన్ని కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఓకే, దీన్ని మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు ఇది బ్లాక్ బీడ్స్ పోయింది కదా, మళ్ళీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ తీగ ఉంటుంది కదా, కట్టు తీగ, దాన్ని ఓకే వచ్చేసింది. దెన్ మళ్ళీ కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. అంటే మనకు కన్వీనియంట్ వేలో మనం చుట్టుకోవడానికి అనమాట, అంతే. కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. దెన్ నెయిల్స్ బాగా ఉంటే మాత్రం బాగా ఈజీ అయిపోతుంది. నెయిల్స్ లేకపోతే కొంచెం కష్టం, కటర్ యూజ్ చేయాల్సి వస్తుంది. దెన్ ఇలా కొంచెం కొంచెం ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ మీకు కనిపిస్తుందా, జస్ట్ ఊకే అలా ప్రెస్ చేయండి చాలు. మరి ఎక్కువ ప్రెస్ చేయొద్దు. రింగ్ అనేది మనం చుట్టింటాం కదా కట్టుతీగ, అది కూడా బెండ్ అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ ఊరికే లిటిల్ బిట్ ప్రెస్ చేయండి అంతే. ఓకే, అండ్ ఎస్, ఓకే, ఒక సైడ్ ఫినిష్ అయిపోయింది. మీకు రింగ్ వేస్తే ఇంత లుక్ వస్తుందా? రాదు. సో రింగ్ తీసేసే వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. దెన్ నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఓకే. దెన్ మళ్ళీ కట్టుతీగ. ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో పెట్టండి, నేను మ్యాక్సిమం అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను. 1 ఇంచ్, మళ్ళీ ఒక 1 ఇంచ్. ఓకే, కట్టుతీగ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మీటర్ అరౌండ్ 60 to 70 రూపీస్ అలా ఉంటుంది, క్వాలిటీని బట్టి. ఓకే, ఇక్కడ బీడ్ వేసుకుంటాము. ఇది మాత్రం మన సైడ్ ఉండాలి. మీకు నేను వీడియోలో ఇట్లా చూపిస్తున్నాను కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది మన సైడ్ ఉండాలి అని. దెన్ మళ్ళీ ఈ పెండెంట్ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్. ఓకే, దెన్ గ్రిప్ కోసం జస్ట్ అలా వంపేయండి చాలు. దెన్ జస్ట్ కొంచెం రింగ్కి గ్యాప్ ఇచ్చేసి
చుట్టేసుకోవాలి. మధ్యలో బీడ్ వేస్తేనే లుక్ అనేది బాగొస్తుంది. అంటే డైరెక్ట్గా పెండెంట్కే అటాచ్ చేయొచ్చు కదా అని అంటారు, బట్ అలా కాదండి. అలా కంటే మధ్యలో బీడ్స్ వేస్తేనే లుక్ వస్తాయి. మీరు ఏ బీడ్ అయినా యూజ్ చేయొచ్చు ఇందులో. పర్ల్ అనే కాదు, నేను కింద పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి కదా, సో పర్ల్ అనేది బాగుంటుంది అని చెప్పి వేసాను అంతే. ఓకే, పైన కూడా సేమ్ అదే విధంగా. ఓకే, వితౌట్ కటర్ చూపిస్తున్నాను. ఇదేం పెద్ద హార్మ్ఫుల్ అయితే కాదండి, చేసేయగలగచ్చు. బట్ కొంచెం అలవాటు లేదు అనుకుంటే మాత్రం కట్టరే యూజ్ చేయండి. కట్టరే సజెస్ట్ చేస్తాను, బికాజ్ నాకు అలవాటు అయిపోయింది వీటితో, ఇలా చేసి అలవాటు అయిపోయింది. సో ఎక్స్ట్రా ఉన్న రౌండ్ తీగ ఉంటుంది కదా, అది కట్ చేసేసేసుకోండి. ఎక్స్ట్రా మిగలకుండానే ట్రై చేయండి మోస్ట్లీ. అంటే మనం స్టార్టింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడే మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా చూసుకుంటే అది అలానే అలవాటు అయిపోతుంది మీకు. మెటీరియల్ సేవేజ్ అనేది కొంచెం బాగా గ్రిప్ వచ్చేస్తుంది వాటిపైన. ఫస్ట్ నుంచే కొంచెం వేస్టేజ్ ఎక్కువ చేసామనుకోండి, అది అలానే అంటే ఏముందిలే కొంచెమే కదా అని అలానే మన మైండ్కి అది ఒకటి అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే, జస్ట్ అలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, రెడీ. ఏమైనా కొంచెం అటు ఇటుగా ఈ హోల్ అనేది వస్తే మాత్రం, ఐ మీన్ అంటే ఈ కట్టు తీగ హోల్ కొంచెం పెద్దగా చిన్నగా ఇదిగా ఉంటే కట్టర్తో అడ్జస్ట్ చేసేసేయండి. ఓకే, ఓకే, చూసారు కదా. అంటే కొంచెం కష్టమే. ప్రీవియస్ వీడియోస్లో నేను సింపుల్గా ఒక బీడ్తో చూపించాను కదా, ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనమాట. ఒక బీడ్తో పాటు లాకెట్కి వేస్తే ఎలా ఉంటుంది అనేది. ఆల్మోస్ట్ మనం యూజ్ చేసే బ్లాక్ బీడ్స్ మొత్తం ఈ ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్లో పెట్టండి, లేదంటే డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు. ఫ్రీ టైంలో మాత్రమే నేను రిప్లై అనేది ఇస్తాను. అండ్ వెంటనే కాల్స్ అది ఇది చేయొద్దు. నేను ఫ్రీ టైం అనేది చెప్తానండి, కంపల్సరీగా చెప్తాను. బికాజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను నేర్పించడానికి రెడీ అయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనేం పెద్దగా ఇది చేయను కదా. సో ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే నేను కాల్ చేసి అయితే మాట్లాడగలుగుతాను. ఓకే, ఇలా అయితే ఉంటుంది లుక్. మీరు ఇక్కడ బీడ్స్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఈ బీడ్లో ఉంది, ఈ బీడ్ లాగా వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా బిట్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పెండెంట్ బదులు ఇంకొక పెండెంట్ మన క్రియేటివిటీని బట్టి ఉంటుందండి. అండ్ కస్టమర్ చాయిస్, కస్టమర్ మీకు ఎలా అడిగితే అలా మేక్ చేసేయచ్చు. అండ్ ఇలాంటి బ్లాక్ బీడ్సే కాకుండా ఇంకా బ్లాక్ బీడ్స్ని ఇంకా బ్యూటిఫుల్గా ఎలా చేయొచ్చు అనేది ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నాను చెప్పాను కదా, సో అలాగే వెళ్తుంటాయి అన్నమాట వీడియోస్ మాత్రం. మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా కూడా లైక్ చేయండి, సో దట్ మీలాగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. నాకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా కావాలి, ఇంకా నీట్గా చూపించండి అంటే కూడా కామెంట్లో పెట్టండి. నాకు మీరు చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది ఎలా వెళ్తుంది వీడియో అనేది. మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు మీరు కామెంట్ చేస్తేనే, మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది అనమాట. ఓకే, అంతే అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అనిపిస్తే మాత్రం షేర్ చేయండి. అండ్ ఏ ఒక్క ఐటెం నచ్చినా, ఏ పర్టికులర్ మ్యాటర్ నచ్చినా కూడా, కంటెంట్ నచ్చినా కూడా లైక్ అయితే చేయండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.